ఇంట్రెస్ట్ పోయింది, చేస్తానన్న నమ్మకం పోయింది. అమ్మ చెప్పాలి, చెప్పకపోతే చెప్పకుండా ఉంటే న్యాచురల్. మంచి డిమాండ్ ఉంది. పన్నెండింటికి తీయాలి అందరినీ, అప్పుడు కరెక్ట్గా వస్తాయి కళ్ళు. మీరు ఇక్కడ తినేసి ఇక్కడ రికార్డ్ అవుతాం. ఎవరు పెద్ద రావాలి, బాగా తినండి. ముందు ఏపీ అనిపిస్తున్నారు. ట్యాబ్లెట్ వేస్తుందా? ట్యాబ్లెట్ వేస్తుందా? ఇది వేస్తుందా? చేసావా? నైట్ ఎంత టైం ఇప్పుడు? కాలవలసి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం కష్టం, ఎందుకంటే చాలా మంది పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. కొంచెం మూలకి వెళ్తే బాగుంటుంది. వీడియో దీనికి ఒక కారణం ఏమిటంటే అందరం ఆనందమ్మలం, అందరం రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చేసాం, పెద్దవాళ్ళు అయిపోయారు. ఒక జనరేషన్ వాళ్ళందరూ సీనియర్స్ గా మారిపోయారు. కాబట్టి ఇక జూనియర్స్ దీన్ని టేక్ ఓవర్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటే ఇది కంటిన్యూ చేయొచ్చు. అందుకని అనుకున్నది ఏమిటంటే ముఖ్యంగా అందరూ అడుగుతున్నారు, ముందు మనం ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. ఏమనంటే గెట్ టుగెదర్లు జరగాలి. కాబట్టి ప్రతి నెల కాకపోయినా కానీ కనీసం 2 నెలలకు ఒకసారి అయినా అందరం మనం కలిసి అదివరకు ఏ విధంగా జరుపుకుంటున్నామో అలాగే
పెద్దవాళ్ళు అడిగితే 3 నెలలు 6 నెలలు అంటారు. పెద్దవాళ్ళకి వాయిస్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా పిల్లలు అయ్యారు, పిల్లల్ని అన్నారు, వాళ్ళే లీడర్స్. మనకి హక్కు లేదు 3 నెలల 4 నెలల అనుకునేది. మనల్ని అడిగితే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా అంటాం మనం. మనకి ఓటింగ్ హక్కు లేదు దీంట్లో. తర్వాత అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసారు. సో ఇంకా పెరుగుతారు కూడా తొందరలోనే. ఇంకా కొందరు సభ్యులు పెరుగుతున్నారు, ఇంకా కొన్ని ఫ్యామిలీస్ వస్తున్నాయి. తర్వాత ఇంకా పెళ్లిళ్ళు కూడా తొందరలోనే ఉన్నాయి, ఇంకా మెంబర్స్ పెరుగుతారు. హలో చెప్పు. ఇప్పుడే మొదలెట్టాం కార్యక్రమం. అదే పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చెబుతున్నాం. అప్పుడే ఏదో అనిల్ అంటున్నాడు అయిపోయిందంటాడు, చూసుకోంటున్నాడు. భోజనం బాగుందిరా అనేది. భోజనం బాగుంది అందరూ చెప్పమంటున్నారు. గట్టిగా వచ్చారు, చప్పట్లు కొట్టాలి. వినపడిందా? రైట్ రైట్ రైట్. అందరూ కూడా నీకు చెబుతారు ఉంటే బాగుండేది చూసేవాడు. సీడీ తయారు చేస్తున్నారులే, పంపిస్తారు. నువ్వు వచ్చినాక చూద్దు కానీ. అది సంగతి. ఇంకెవరితో మాట్లాడతావా? అదిగో పాఠశాల గారు మాట్లాడతారట. హలో వాళ్ళ పెద్దగా అరుస్తున్నాడు. వినిపిస్తుందా? కోలాహలం వినిపిస్తుందా? చాలా సందడిగా ఉంది, చాలా సందడిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ సీడీ చేస్తున్నారు, సీడీ తయారవుతుంది. ఒక చూద్దు కానీ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకెవరన్నా మాట్లాడతావా? ఎవరన్నా మాట్లాడుతానంటే వాళ్ళు రెడీటా? చెప్పాలి. కొత్త సంవత్సరం వచ్చే సందర్భంగా మనం ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇప్పటి నుంచి రెగ్యులర్ గా గెట్ టుగెదర్ జరపాలని చిన్నపిల్లలందరూ అంటున్నారు. కాబట్టి పెద్దవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఒప్పుకోవాల్సిందే అని కోరుతున్నా. చప్పట్లో. తర్వాత మన భాగేశ్వరంలోకి కొంత కొత్త మెంబర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మెంబర్షిప్ తీసుకుని మెంబర్షిప్ రుసుము చెల్లించి మొదటి గెట్ టుగెదర్ కనుక వాడు పెడితే మెంబర్షిప్ రుసుము చెల్లించినట్టే అవుతుంది. ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాం అన్నమాట. సో ఈ సందర్భంగా విజయ్ కుమార్ పావని ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మొత్తం అంతా కలిసారా? ఉన్నాయి మైక్ లౌడు. ఇప్పుడు మనందరికీ కూడా పెద్దవారు శ్రీ జనార్దన్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన చూసి పిల్లల్ని నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉన్నాయి. పద్యాలా? అదే ఇప్పుడు నాకు తెలియదు. ఆయన కూడా పద్యాలు పాడతారని ఇప్పుడే వింటున్నా నేను. అయితే పద్యాల పోటీ కూడా ఉంటుంది ఇవాళ. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి విన్నాం. పెద్దవాళ్ళు రెడీ అయిపోయి కార్యక్రమాలన్నీ నిర్వహించే బాధ్యత చిన్నపిల్లలకు అప్పచెప్తున్నాం. ఇవాళ కూడా చాలా కార్యక్రమాలు చిన్నపిల్లలని నిర్వహిస్తారు. చాలా కాదు, ముందుకొని చెబుతున్నారు. కూర్చోవచ్చు ఇక్కడే.
మనోహరరావు గారు తర్వాత మళ్ళీ టిఫిన్ కూడా అరేంజ్ చేశారు. అంటే మిగిలిపోయిన పులిహారాను వడలు పెట్టాలనుకోకండి, వేరే ఐటమ్లు చేయించారు మీ అందరి కోసం, నేను చూసుకుంటాను మిమ్మల్ని. తర్వాత 2-3 కేక్ కట్ చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ ఆల్రెడీ తినేశారు. ఐస్ క్రీమ్ వెనక చిన్న రహస్యం ఉందని చెప్పాలి. ఈ ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేశారు ఒకరు. గుప్తులు కూడా బయటకు వస్తారు. ఈరోజు సంతోషించదగిన విషయం ఏంటంటే మనలో ఒకళ్ళకి ఒక అవార్డు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బెస్ట్ సైంటిస్ట్ అవార్డుగా శ్రీ ఆర్బిఎన్ ప్రసాద్కి ఆయన ఆ సందర్భంలో మనందరికీ ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చారు. సో ఈ సందర్భంగా ఇంకొక అవార్డు గ్రహీత చాలా లేట్ అయింది ఇప్పటికే, తర్వాత నందులు కూడా వచ్చేసినాయి. పాత నందినే మనం సత్కరించలేదు. దీన్ని బట్టి తెలుస్తుంది మనం గెట్ టుగెదర్ పెట్టుకోకపోతే ఎన్ని నష్టాలు ఉంటాయి అని. ఎవరినైతే మనం సన్మానించాలో వాళ్ళని చేయలేకపోతున్నాం. కొన్ని రిటైర్మెంట్లు కూడా అయిపోయినాయి మనకి తెలియకుండానే. సో ఇప్పుడు బెస్ట్ సంభాషణల రచయిత శ్రీ ముళ్ళపూడి శేష్ కుమార్. ఇప్పుడు వచ్చారు, తింటున్నాడు. రాసే డైలాగులు తింటున్నాడు. బంగారు నంది వచ్చింది. సీతామహాలక్ష్మి సీరియల్, టీవీ సీరియల్ కి బంగారు నంది అవార్డు వచ్చింది. జనార్దన్ గారి గురించి పిల్లలందరూ తెలుసుకోవాలని చెప్పారు ఇందాక. ఆయన ఇప్పటికీ ఇంకా చదువుకుంటున్నారు. చప్పట్లు పడండి. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వగానే అబ్బో చాలా చదివేశాను నేను, ఇంకెందుకు నాకు చదువు చాలిగా ఇదే లాస్ట్ తర్వాత చదవను అనుకుంటారు. అటువంటి వాళ్ళందరికీ స్ఫూర్తి జనార్దన్ గారు. ఆయనకి కనీసం ఒక 15 డిగ్రీలు ఉన్నాయి, చాలా పీజీ డిగ్రీలు ఉన్నాయి. ఏమేమి డిగ్రీలు ఉన్నాయి తర్వాత వారినే చెప్పమంటాను, నేను కనుక్కోలేదు ముందు. పిల్లలందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని బాగా చదువుకోవాలని. తర్వాత ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం, ఎవరికైతే అవార్డులు వచ్చినాయో బాగేసిన తరఫున ఒక చిన్న జ్ఞాపికని ఈ ఆర్బిఎన్ ప్రసాద్కి ఫస్ట్ జనార్దన్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బంగారు నంది గ్రహీత ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాలి. తర్వాత కార్యక్రమాలు వాళ్ళే నిర్వహిస్తారు. ఏం కార్యక్రమాల్లో ఏమిటో చూద్దాం. స్టేజ్ మీద కొత్తగా వింతగా బ్రెయిన్ ఆఫ్ భాగేశం ఉన్న పోటీ మేము కండక్ట్ చేయబోతున్నాం. బ్రెయిన్ ఆఫ్ భాగేశంలో సెలెక్ట్ అయిన వాళ్ళకి చూస్తే వాళ్ళకి కొంచెం వాళ్ళు ఉచిత రీతిగా సత్కరిస్తారు. పార్టిసిపెంట్స్ మేమే అనౌన్స్ చేయబోతున్నాం. పార్టిసిపెంట్స్ కొందరు ఫోన్లు చేశారు భాగ్యశంకి. ఆ ఫోన్లు చేసిన వాళ్ళ నుంచి కొందరు సెలెక్ట్ చేశారు. ఎవరు సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు చెబుతారు. మొదటిగా గీతా పవని, బ్రేక్లు ఉంటాయి. లైఫ్ లైన్లు అన్ని ఉంటాయి, ఏం భయపడక్కర్లేదు. వచ్చి నెక్స్ట్ అనిల్ కుమార్. అనిల్
అంతేనా ఇంకా ఉన్నారా? అంతే. ఫార్మాట్ చెప్పాలా? ఫార్మాట్ ఏం లేదు, మేము అందరికి కలెక్ట్ చేసిన చిప్స్ వేస్తాము. ఈ 5 నుంచి ఒకళ్ళని ఏర్పుకుంటాము. అందరూ ఆడతారు. చిప్స్ తీస్తాము. పర్వాలేదు. కాలు పట్టుకుంటాం. ఎంత ఆరుగురా? 5 అంటే ఎంతరా? వాటితో తీయించాలి వాళ్ళకి పెట్టండి ఒకసారి. వచ్చేసినాయి కదా, 4 వచ్చినాయి. ఇక్కడ కుట్ర జరుగుతుంది. పేరు రాసుకున్నావా? మరి సాయి ఇప్పుడు అన్నిట్లో మీ పేరు రాసుకున్నట్టున్నాడు. ఒకసారి చూడాలి. ఏడు వాడేడి ఒకటి ఏదన్నా రైట్. నువ్వు కూర్చున్నావేంటి? పావని పావని వాళ్ళ ఆయన కాదు, రాధిక వాళ్ళ ఆయన అసలే కాదు, అది కాదు. మీద కూర్చోవాలి. సిగ్గుపడకూడదు. వేసుకోవచ్చు చెయ్యి. గౌరవమయ్య అయ్యా, తర్వాత ఈ కార్యక్రమంలో కొంచెం అంతరాయం. ప్రశ్నలు ఎత్తుకుంటున్నారు ఏం అడగాల అని. బ్రేక్, కమర్షియల్ బ్రేక్. శ్రీకృష్ణరావు గారిని బాబుకి నంది గ్రహీత, బంగారు నంది గ్రహీత శ్రీ శేషబాబు స్టేజ్ మీదకి రావాలి. అందరూ చప్పట్లు కొట్టాలి. శ్రీకృష్ణరావు గారిని జ్ఞాపిక ఇచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. బాగేసిన తరఫున రెండు మాటలు మాట్లాడాలి. మాట్లాడించండి. మాట్లాడిద్దాం. ఇది ఇంగ్లీష్ లో రాశారు వీళ్ళు, ఇంగ్లీష్ లోనే చదువుతాం.
following poet is one of the Ashtadikkajas in Sri Krishna Devalaya's court. ABC ఇస్తున్నాం. ఎక్కడ ఉంది ఆడియన్స్ ఫోన్ ఈ కింది 8 ఏనుగులలో ఈ కింద ఇచ్చిన నలుగురులో ఒకరు శ్రీకృష్ణదేవరాయ కృష్ణదేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా ఉన్నారు. ఆ అష్టదిగ్గజం పేరేదో బయటికి లాగాలి. 4 పేర్లు. 1 నన్నయ్య, 2 ఇక్కడ తిక్కయ్య అని రాశారు. నన్నయ్య 1, 2 తిక్కన, 3 పోతన, 4 దూర్చెట్టి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడద్దు. ఒక హాట్ సీట్ లో ఉన్నవాళ్ళు. ఆన్సర్ ఏది? తెలిసిన వాడు మాట్లాడుకుంటే తెలిసిన వాళ్ళు మాట్లాడలేదు. ఆన్సర్ మొదటి ప్రశ్న చెప్పిన వాళ్ళకి తర్వాత హెల్ప్ లైన్ ఉంటుంది. మొదటి ప్రశ్నకి హెల్ప్ లైన్ ఉండదు. ఏబిసిడి అని మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. అని చెప్పింది ఆన్సర్ దూర్చెట్టి కంప్యూటర్ మహాశయ కంప్యూటర్ సేస్ ఇట్ ఇస్ కరెక్ట్. రాధిక గారు ఒక మైల్ రాయి దాటేశారు. కొంచెం ముందు రండి. లాంగ్వేజ్ ఎమియబుల్ అనే మాటకి అర్థం అమియబుల్. మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అమియబుల్. 1 ఫ్రెండ్లీ, 2 జెలస్, 3 హిపోక్రటిక్, 4 క్రేజీ. ఏ ఫ్రెండ్లీ మహాశయ 2 మైల్ తప్పు చేయదు కాబట్టి 3వ ప్రశ్నకి వెళ్దాం. ఏమంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత చక్కగా చెప్పారు. ఈ స్ఫూర్తి మీ మామగారేనా? ఎదురుకుండా కూర్చున్నారా? సైకిల్ చేస్తున్నారా? ఇక 3వ ప్రశ్న. ఐడెంటిఫై ది ఎసిడిక్ స్పీషీస్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఎసిడిక్ NaOH 1, NaOH 2, H2SO4 3, BaOH2 4, Na2SO4. మీరు చెప్పకూడదు. మళ్ళీ చదువుతున్నా. కావాలంటే హెల్ప్ లైన్ వాడుకోవచ్చు. హెల్ప్ లైన్ అంటే అది కాదు. ఎవరినో అడగాలని కాదు. మేము ఉన్న 4 2 తీసేస్తాం. ఇంత ఆప్షన్స్ ఇస్తాం. ఆ 2 1 కోరుకోవాలి. అదే హెల్ప్ లైన్. మూడు తీసేస్తే వాళ్ళని కూడా తీసేస్తాం 3తో పాటు. సో మళ్ళీ చదువుతాను. హెల్ప్ లైన్ కావాలంటేనే వాడుకోండి. ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి మీరు బ్రెయిన్ ఆఫ్ భాగేశం అవటానికి. NaOH H2SO4 BaOH2 Na2SO4. ఇప్పటికి అర్థమై ఉంటుంది ఈ 5గురిని ఎందుకు తీసుకున్నారు అని. కంప్యూటర్ తెలిసినా తెలియకపోయినా కానీ ఆన్సర్లు ముందుగానే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి తప్పు చెప్పే ఆస్కారం లేదు. పెద్దగా చెప్పట్లు. ఇక 4వ ప్రశ్న. ఏంటంతా అయిపోయింది లేకుంది. 3వ ప్రశ్న. 3 అయిపోయింది. చెక్ చేయరా? ఇప్పుడు సబ్జెక్ట్ లో ఇంగ్లీష్ లో టెస్ట్ చేశారు, లిటరేచర్ లో టెస్ట్ చేశారు, కెమిస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు కరణం మల్లేశ్వర్ లెవెల్లో ఆన్సర్ చెప్పాలి. స్పోర్ట్స్ రౌండ్. Against which country did Sachin Tendulkar hit his first century? ఎవరు మాట్లాడకూడదు.
ఎవరు ఏమి చెప్పకూడదు. ఫెయిర్ గేమ్. 4వ ప్రశ్న. సగం దూరంలో ఉన్నారు మీరు. నిచ్చిన సగం ఎక్కారు. చెప్పకపోతే లైఫ్ లైన్ వాడుకోవచ్చు. ఆడియన్స్ లేదు లైఫ్ లైన్. ఇదే రూల్ లైఫ్ లైన్. 2 తీసేస్తాం, 2 ఇస్తాం. 50% ఆన్సర్ మేము చెప్పినట్టు 50% మీరు చెప్పుకోవాలి. వీళ్ళందరూ సైజ్ నీకు తెలిస్తే లైఫ్ లైన్ వాడుకుంటారా? తెలిస్తేనే చెప్పండి, లేకపోతే లైఫ్ లైన్ వాడుకోండి. ఇంత దూరం వచ్చి మళ్ళీ ప్రైజ్ పోతే బాధ వేస్తుంది. లైఫ్ లైన్ వాడుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు మన లైఫ్ లైన్ B and D డిలీట్ చేస్తున్నాం అని చెప్తుంది. లైఫ్ లైన్ మిగిలింది A and C, ఆస్ట్రేలియా అండ్ పాకిస్తాన్. దీంట్లో ఏది రైటో చెప్పుకోవాలి. కాయలు వేసుకుంటానంటే కాయలు ఇస్తాను. తిరిగిపోయినా పర్వాలేదు, ప్రైజ్ పట్టుకుంటాం. ప్రేక్షకులు దయచేసి మాట్లాడద్దు, ఇంట్రెస్ట్ పోతుంది ఆన్సర్లు చెప్పే వాళ్ళకి. ఎందుకంటే మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు, తప్పులు చెప్తున్నారు. రైట్ చెప్పే వాళ్ళు మిస్లీడ్ చేస్తారు. చెప్పింది కరెక్టే. ఒకటే లైఫ్ లైన్. ఇదే ఫస్ట్ లైఫ్ లైన్. ఒకటే లైఫ్ లైన్ చెప్పాలి. 5 సెకండ్లు చెప్పండి. 1 2 3. ఏ ఆస్ట్రేలియా. తెలియపోయినా కానీ రైట్ చెప్పింది. పెద్ద ఈ లెక్కను చూస్తుంటే మిగతా 4 ఇంకా అవసరం లేదేమో అని అనిపిస్తోంది. అయినా చూద్దాం, ముందు పోదాం. పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ఆస్ట్రేలియా. ఇది ప్రశ్న పెద్దగా ఉంటుంది, ఆన్సర్ చిన్నగా ఉంటుంది. ప్రశ్న పెద్దగా ఉంటుంది, గట్టిగా వినండి. A person facing north travels 20 meters towards north. చెప్పేసి మాకు వద్దు. Turns 90 degrees. ముంచోటా లేవు. ఆర్ట్ సీట్ లో పూలు వేస్తే పోయినట్టే. రైట్, మళ్ళీ చదువుతున్నాను. A person facing north travels 20 meters towards north, turns 90 degrees towards his right and travels 30 meters. From there, he then takes 45 degrees towards his left and travels 20 meters from there. He turns again 45 degrees towards his left. He is now facing which direction? దీనికి 30 సెకండ్లు ఇస్తున్నాము టైము చదివి ఆన్సర్ చెప్పడానికి. టైం స్టార్ట్స్ నౌ. ప్లాంటింగ్ లేదండి. టిక్ 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 45. అన్ని 45. 40 తప్పు రాశారు. 45 రాశారు. 15 సెకండ్లు అయిపోయింది. 20 అయిపోయింది. ఆన్సర్ ఎన్ని పేజీలో ఉంటుంది? 25 అయింది. అక్కడ 30 డిగ్రీలే జరిగింది, ఇంకా జరగాల్సి. ఏదో ఆన్సర్ చెప్పాలి, ఏదో ఆన్సర్ చెప్పాలి. ఉన్న చోటుగా వచ్చారు. నార్త్ కరెక్ట్, వెస్ట్ అని చెప్పారు కాబట్టి ఇంత దూరం వచ్చిన రాజకీయ పెద్ద హ్యాండ్. 5వ ప్రశ్న దాకా వచ్చినందుకు 4 సీట్లు ఉన్నాయండి. దీంట్లో ఎవరు వస్తారో హాట్ సీట్ చూద్దాం. ఒకటి ఇక్కడ ఉంది, అది కూడా ఉన్నాయి.
నాలుగు ఉన్నాయి నా దగ్గర. రాధిక కదా. అది రాజకీయ పారేసాను చూడు. తాగేది మళ్ళీ రాశాను. ఏదో అయింది అక్కడ చిట్టీలో. తీసుకురామా. నాలుగు ఉన్నాయిరా. అది కాదు పాదు పావని అనిలు మళ్ళీ పావని వచ్చింది. కొద్దిలో తప్పిపోయింది. కొద్దిలో తప్పిపోయింది. రెండు పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీ వాడికి భోజనం పెట్టిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు తీస్తాను. నువ్వు కాదు వాడు. ఒకటి తీరా నాన్న. ఇదిగో ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. తీసుకో. తీయండి వీడియో వీడియో. ఇక తీసుకో. ఒకటి తీసుకో. తీసుకో. ఒకటి తీనన్నా. తీసుకో. తీసాడండి. వాళ్ళ అమ్మ తీసాడు, నాన్న తీసాడు చూడాలి. పావని పావని రావాలి. అయ్యా ఎవరో కూడా 6 ప్రశ్నలు చెప్పని పక్షంలో ఎక్కువ ప్రశ్నలు ఎవరైతే చెప్పారో వాళ్ళే బ్రెయిన్ బాగేసాం. కాబట్టి రాజుకి ప్రేమ కోరుకోవాలంటే పావని 3 కన్నా ఎక్కువ చెప్పకూడదు. ప్రాంప్టింగ్ లేదండి. చూడకండి అసలు ఫ్యామిలీ మెంబర్స్ అసలు మాట్లాడకూడదు. అంటే కల్చర్ మీద కల్చర్ ఇది. వశిష్ఠుని మహర్షి భార్య ఎవరు? ఒకటి లోపాముద్ర, 2 అరుంధతి, 3 అనసూయ, 4 అహల్య. వశిష్ఠుడి భార్య. నోరు మూసుకోవాలి, ఎవరు మాట్లాడద్దు. ఎవరి నోరు వాళ్ళే మూసేసుకోండి. పైకి చూడాలి. కొందరు 4 వేలు చూపెడుతున్నారు, కొందరు 3 చూపెడుతున్నారు, కొందరు 1 చూపెడుతున్నారు, కొందరు 2 చూపెడుతున్నారు. ఎవరికి ఏది అర్జెంటా మళ్ళీ చదువుతున్నాను. లోపాముద్ర, అరుంధతి. 5 లేదు నాన్న ఇక్కడ. 5 వేలు చూపెడుతున్నాడు. టైం అయిపోతుంది. ఒక 10 సెకండ్లు మాత్రమే ఇస్తున్నాం. ఎక్స్ట్రా టైం 4. అయ్యో కావని చెల్లిలో చూపెట్టలేదా? చెల్లిలో ఏ నక్షత్రం చూపెట్టారు మీకు? వెనక దిక్కు. ఏం పేరుంది? తెలిసిపోయింది. ముందుకు రావాలి. దాంట్లోనే ఉన్నాయా? పురాణానికి సంబంధించిన ప్రశ్న మొదలెడతాం. కంప్యూటర్ మహాశయ ఆన్ చేసి పెట్టారా మీ స్విచ్? రామ ఈజ్ ది డాష్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఫస్ట్ ఆప్షన్స్ 7th, సెకండ్ 6th, 3 5th, 4 8th. ఎన్నో అవతారము?
ఇవన్నీ పిల్లలు చేసినవి సార్, మాకేం సంబంధం లేదు క్వశ్చన్కి. చెప్పారు వాళ్ళు రాశారు, లేదా మనం మా క్విజ్ మీరు చెప్పచ్చు. అడుగుతా ప్రేక్షకులు కూడా ఇస్తాం. వీడియో తీస్తున్నాడు చెప్పరా తొందరగా. ఇప్పుడు మన దగ్గర దశాబ్దాల ఫోటోలు లెక్క పెడతా. క్వశ్చన్ కూడా చదవాలా? ఎక్కడ ఉండాలి? నెంబర్ 1 7th, నెంబర్ 2 6th, నెంబర్ 3 5th, నెంబర్ 4 8th. మీరు వెనక్కి రావాలి అయ్యా. లైఫ్ లైన్ మొదటి క్వశ్చన్ ఉండదు. మొదటి క్వశ్చన్ కి లైఫ్ లైన్ లేదు. ఇప్పుడు బలరాం అవుతారా? రావద్దు, మాట్లాడద్దు, మాట్లాడవద్దు. డౌట్ డౌట్ తర్వాత అడుగుతుంది కానీ ఈ రౌండ్ అయిపోగానే దీంట్లో ఏ డౌట్లున్నా అడగదు. అన్ని క్లారిఫై చేస్తారు. అంటే ఏదో చూపించారు ఇప్పుడు. టైం అయిపోతుంది, ఇంకొక 5 సెకండ్లు మాత్రమే. క్యాలిక్యులేషన్స్ లేనివి కాబట్టి 5 సెకండ్లు ఇస్తున్నాం. 5 అయిపోయింది, సపర్లు కొట్టేయండి. ఇప్పుడు వారు చెప్పచ్చు. టైం అయిపోయింది. మీరు కంప్యూటర్ మాసయ్య 7 కంప్యూటర్ మాసయ్య ఆన్సర్ 7th is correct. 7th కాదు, 7th ముందు ఎవరు? 7th రాము పరశురాముడు రాముడు ఒకటే 7th. రాముడు ఎన్నో అవతారం, ఇద్దరు ఒకటేసారి వస్తారు. పరశురాముడు రాముడు ఒకటే, రాముడు తర్వాత కలుగేయక ఇద్దరు ఒకటేసారి వస్తారు. పరశురాముడు పరశురాముడు ముందు తర్వాత రాముడు. 7th రైట్. చెప్పండి. సీటు వేడెక్కిపోయింది మరి. మనకి ఇట్లాంటి క్వశ్చన్ అసలు మిగిలింది ఇది ఒకటే. విజయ్ కుమార్. విజయ్ కుమార్ త్రిమూర్తులు ఎవరు? రాముడు సీత కైకేయి. లక్ష్మణుడిని మిస్ అయ్యా. ఏంటంటే ఈ ప్రశ్న ఎవరెవరికి పుట్టారు అనేది. అయ్యయ్యో ఏం కాదు, కనపడినా ఏమీ తెలియదు. అంత ఘటోత్కచుడు ఎవరెవరికి పుట్టాడు? ఎవరికంటే కలుపుకొని చెప్తారు. ఎవరెవరికి ఇంపార్టెంట్. 1 సూర్యకాంతం మీరు అర్జున అండ్ సుభద్ర. మాట్లాడద్దు, భీమా అండ్ హిడింబి. ధర్మరాజా అండ్ ద్రౌపది. ఆయన 2 అంటున్నారు. అది రావణాసురుని ఎలా తెచ్చారు? ఇప్పుడు కరెక్టే కదా, చెప్పగలరా? ఇడింపి కన్ఫర్మ్డే. రైట్ అయితే ఇచ్చేద్దాం. చెప్పారు కూలింగ్ లేదు కంటే. రైట్. 2వ ప్రశ్న గరిగా తీసుకోవాలి. మీనింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లోకి వద్దాం కొద్దిసేపు. మీనింగ్ ఆఫ్ డిస్పరేట్. DISPARATE. దాని అర్థం 1 డిఫరెంట్, 2 సిమిలర్, 3
యాంక్షస్ 4 పైరేట్ ఈ 4 ఇచ్చిన ఛాయిస్లు కావాలంటే ఎల్పీని వాడుకోవచ్చు. ముందుకు వచ్చాయి కాబట్టి 1 డిఫరెంట్, 2 సిమిలర్, 3 యాంక్షస్, 4 ఎఫ్ఐరైట్. 2 సిమిలర్ అన్నారు కానీ అర్థం డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ రైట్, సిమిలర్ కరెక్ట్ కాదు. చప్పట్లు ఎంతో వీడు కూడా ఎవరొచ్చులో ఒకటే ఇచ్చిన పర్లేదు. ఇది 5వ సెట్ ఇది. రైట్, మళ్ళీ పౌరాణిక కథగా మొదలెడదాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బుక్కిడి పట్టాడు పురాణాలు కాబట్టి ఇది చాలా చాలా తేలిగ్గా చెప్పగలని నమ్మకం మాకుంది. ఇది ఇందాక కష్టమైన ప్రశ్న కాదు, చాలా ఈజీ. అట్లా కాదు. చెప్పి ఎవరు కొడుకుంటే తండ్రిని మేము అడగట్లేదు. లోపాముద్ర ఈజ్ ది వైఫ్ ఆఫ్. లోపాముద్ర ఎవరి భార్య. ఒకటి వ్యాసుడు, 2 అగస్త్యుడు, 3 అంగీరసుడు, చంద్రబాబు నాయుడు. కశ్యపుడు. అంటే ఒకళ్ళే ఉన్నారు. చంద్రబాబు నాయుడు లోకాయుక్త. మ్యారేజ్ అయింది కాబట్టి ఒకటే ఆన్సర్. మళ్ళీ చదువుతున్నాను. వ్యాసుడు, అగస్త్యుడు, అంగీరసుడు, కశ్యపుడు. అయ్యా ఇది ఆలోచించే సమయం కాదు, ఒక 5 సెకండ్లు మాత్రం ఇద్దాం. ఇక డెస్పరేట్ గా ఉన్నాడేమో, చెప్తాడేమో. లైఫ్ లైన్ లేదు, అక్కడ దాకా రాలేదు, ఆక్సిజన్ సిలిండర్ పెట్టే టైం కూడా లేదు, ఇవన్నీ పోయాడు. చలో ఎవరైనా చెప్పచ్చు. కశ్యపుట్ట కాదు. ఎవరైనా వచ్చినది ఒక్కసారి నుంచండి, చప్పటి పడండి. రూల్స్ ప్రకారం కంప్యూటర్ అవునా? కంప్యూటర్ చక్కగా నిర్వహించాలి. కంప్యూటర్ అందులో చప్పట్లు ఒకసారి. కంప్యూటర్ మహాశయ అయ్యా ఫస్ట్ ఐటమ్ దిగ్విజయంగా అయిపోయింది. ఇప్పుడు విజేత శ్రీమతి రాధిక. కంప్యూటర్ మహాశయం వచ్చి కంప్యూటర్ మహాశయ ముందుకు రావాలి. లేదు మీరు రావాలి, పర్వాలేదు, రండి. కంప్యూటర్ ఇస్తే రెండో పని చేద్దాం, కూర్చోండి. అయితే జయలక్ష్మి గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. ఒక్క నిమిషం. ప్రైజ్ ఇచ్చేందుకు నీకేం ఇయ్యరా? రా. బేబీ కూడా రావాలి వేదిక మీదకి ఒకసారి. మినిట్స్ రాస్తాడు ఎంత మిగిలి. బేబీ రావాలి, కూడా రావాలి సార్. మొదటి అటెంప్ట్ అయినా కానీ పిల్లలు చాలా చక్కని కింది తయారు చేశారు. అందరూ చప్పట్లు కంగ్రాచులేట్ చేస్తూ ఒకళ్ళ కలిసి చాలా అసహ్యంగా ఉంటుంది.
ఇద్దరు కలిసి ఇవ్వండి. అది తిప్పాలి. చేయాలి తయారు చేశారు కష్టపడి కిరీటాన్ని తయారు చేసినందుకు చప్పట్లు ఒకసారి అందరూ. అది మీకే. ఏదో పాలు తీసుకొని కొట్టారు. 5 ప్రశ్నలు నాకు పాలు చీర పాయ పాలు చీర పాయ పాలు మొదటి రౌండ్ అయిపోయింది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత కర్మయోగః. అర్జున ఉవాచ అజకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిష్టన్నపి వాష్ణేయ బలాదివని యోజితః. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష గుణ సముద్భవః మహాపాత్మ విజ్ఞేన ధూమేన వ్యాతే వర్ణిః యదాదర్శో మలేన చ యదోర్భేనావృతో గర్భః దాతేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ ఇంద్రియాణమలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః తస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమేంద్రియాణ్యాదౌ నియమ్యవర్తస్సవ ఆత్మానం జ్ఞానవిజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియభ్యః పరం మనః మనసస్తు పరాం బుద్ధే బుద్ధే పరతస్తుషః ఏవం బుద్ధే పరం బుద్ధ్వా తం తత్వాత్మానమాత్మనః ఏతత్తు మహాబాహో కామరూపం దురాసనం. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఈ కర్మయోగంలో 36 మూడో అధ్యాయంలో 36 నుంచి 43 వరకు చెప్పాడు అనర్గళంగా. ఇంతవరకు ఒక తప్పు కూడా రాలేదు. నేను ఇక్కడ వింటున్నాను. చాలా చక్కగా చెప్పాడు ఈ వయసులో. వీడికి భగవద్గీత కంఠపాఠం చేయించేందుకు తల్లిదండ్రులు భారం వహిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను చెప్తాం వీళ్ళందరికీ ఏకశిలోకి సప్తమని పంచిపెట్టి ఇది డిస్ప్లే తీసుకురా. నువ్వు పిలుచుకుంటున్నా పెద్దవాళ్ళకి కలిగి ఇస్తాను. మొదటి ఇంటికి ఒకటి వాళ్ళకి చదువుకో. అడ్డం చేయండి. వెనక్కి పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే
భక్తిలో ఓకే ఓకే అయితే గుడ్ నైట్ ఓకే బాయ్ చూడు చూడు ఉష పాడుతోంది ఉష అత్తరు సాయిబు మంచోడమ్మా ఉత్తరం వచ్చింది అత్తరు సాయిబు మంచోడమ్మా ఉత్తరం వచ్చింది ఉత్తరం వచ్చిన నాడు ఏడమ్మా అత్తరు సాయిబు గడ్డ కూడా ఉంది మంచోడమ్మా ఉత్తరం వచ్చింది అత్తరు సాయిబు మంచోడమ్మా ఉత్తరం వచ్చిన ఊళ్ళో లేడమ్మా
విధనము తేడెవడు వెళ్ళిపోయేడు నాడు వెంటరాడు లక్షాధికారైన లవణమన్ననే గాని మెరుగు బంగారం బొమ్మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కుడుబెట్టిన సొమ్ము కుడువబోడు చివరి తుదకు దొంగలకిచ్చును కొరల కడును తేనెటి తేనెలుండి గనియవే తిరువరులకు భాగవతంలో ఎవని చే జనించు జగము ఎవని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మ బహు ఈశ్వరునే శరణం వేదన్ వాడికి ఇచ్చిరా ఓకే, ముందు పాత సినిమాలతో మొదలెడదాం. పాత సినిమాల్లో సిఎస్ఆర్ డైలాగు సిఎస్ఆర్ అనగానే మనకు గుర్తుకొచ్చే పాత్ర ఆయన మాయాబజార్లో వేసిన శకుని పాత్ర. శకుని. సో చివరిలో ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, అది ఎలా ఉంటుంది? సావధానం బలదేవ సావధానం, నా పాచికల మీద ఒట్టు వేసి ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను, ఆలకించండి. మోసంతో కపట జూదంలో పాండవుల రాజ్యం కాజేశావు. కర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. కానీ ఓ బలదేవ, నువ్వు ఒక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానాలకి అతి ముఖస్థుతిగా లోపడతావని నాకు తెలుసు. అలాగే లోపడ్డావు. మా వాడివి కాకపోయినా కోరిని సంబంధం ఎందుకు తెచ్చుకుందామనుకున్నావు? వనవాసానంతరం పాండవులు విజృంభిస్తే వారికి నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముడు కృష్ణుడు సహాయం లేకుండా చేద్దామని. అయినా యతో ధర్మస్తతో జయ అన్నట్టు మాకు తగిన శాస్త్రే జరిగింది. ఇప్పుడు సిఎస్ఆర్ మాట్లాడితే ఎలా ఉంది, ఆయన పద్యం పడితే ఎలా ఉంది? అదే మాయాబజార్లో పద్యం పడతాడు, ఇలా ఉంటుంది. శకుని ఉన్న చాలు శని అని కదా, అవును నిజమే నేను అంత ఘనుడా, కాని పనులనైనా కాజేసుకుని కాని మరిపోవలేనే మాయలాడి, కాని పనులనైనా కాజేసుకొని కాని మానిపోవలేనే మాయలాడి. అలా ఉంటుంది. అదే ఇప్పుడు నాగయ్య కొంత తీసుకుంటే ఆయనది సిఎస్ఆర్ కొంతలానే ఉంటుంది, కొంచెం వేరియేషన్. సిఎస్ఆర్ కొంత అని ఉంటే ఆయన అని ఉంటుంది. గమనించాలి లేదా? నాగయ్యది పద్యం పాడదాం ఎలా ఉంటుంది?
పావన గుణనామ హరే పావన గుణనామ హరే రామ హరే పరమదయా నిలయ హరే పరమదయా నిలయ హరే పావన గుణనామ హరే రామ హరే అలా అంటున్నారు. కన్నాంబ కాంచమాల వీళ్ళ గొంతులు కూడా చేసినా ఇప్పుడు చేయలేను నేను, దానికి మైక్ ఉండాలి. సో ఇప్పుడు మన జనరేషన్కి వద్దాం. మన జనరేషన్ లో నాగార్జున డైలాగ్ రెడీ. గీతాంజలి సినిమాలో నాగార్జున ఒక డైలాగ్ చెప్తాడు. హీరోయిన్ పైన ఉంటుంది, లేచిపోదాం రా ఉంటుంది. హీరో వస్తాడు, హీరో వచ్చి డైలాగ్ చెప్తుంటాడు. వద్దు నేను అడిగినప్పుడేమో రానన్నా, కుదరదు అది ఇది అన్నా, మరి ఇప్పుడేమో అరగంట క్రితం నుంచి కుయ్యో మర్రో అంటే ఎగురుతున్నా. రానని నేను వచ్చాను, నచ్చాను, అంత బాగా నచ్చాను. ఏది ఎంత బాగా నచ్చాను చెప్పు చూద్దాం. అలా ఉంటుంది. ఇదే డైలాగ్ కృష్ణకి ఇస్తే ఎలా చెప్తాడు? కొత్త నేను అడిగినప్పుడేమో రానన్నావు, కుదరదన్నావు, మరి ఇప్పుడేమో అరగంట క్రితం నుంచి గొయ్యో మరో అంటూ ఎగురుతున్నావు. రానన్నదాన్ని అసలు ఎందుకు వచ్చావు? నచ్చానా? అంత బాగా నచ్చానా? ఎంత బాగా నచ్చానో చెప్పు చూద్దాం. శోభన్ బాబుకి ఇస్తే ఎలా చెప్తాడు? నేను అడిగినప్పుడేమో రానన్నావు, కుదరదన్నావు, అది అన్నావు, మళ్ళీ ఇప్పుడేమో నచ్చానా 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 ఎంత బాగా నచ్చా చెప్తాం. మనకి ఎప్పుడో డౌట్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎన్టీ రామారావుకి ఏమో ఎక్కువ పౌరాణిక పాత్రలు ఇస్తారు, కృష్ణకి ఎందుకు ఇవ్వలేదు. సో ఒక డైలాగ్ ఉంటుంది, కృష్ణని కూడా తీసుకుంటారు పౌరాణిక రోల్ ఎందుకు అంటే కృష్ణుడు చెప్పే డైలాగ్. అర్జున సుభద్ర చెల్లెలు నీకు, అర్జున సుభద్ర చెల్లెలు నాకు, నీకేమో భార్య అని అర్థం వచ్చినట్టు డైలాగ్ ఉంటుంది. అది ఎన్టీఆర్ అయితే అర్జున సుభద్ర చెల్లెలు నాకు, నీకు భార్య అని చెప్తాడు. అదే కృష్ణకి ఇస్తే అర్జున సుభద్ర చెల్లెలు నాకు, నీకు భార్య. జనరల్ గా కృష్ణకి అప్పటి చెప్పడం మానేసి సోదర చెల్లెలు నాకు ఇలా ఇలా చెప్పుకోవడం ఇప్పుడు మైక్ ఉండాలి. ఇప్పుడు మనకి తెలుగు భాష అనగానే మనకి బుర్రకథలు, హరికథలు, పౌరాణిక నాటకాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందులో ఒక సినిమా పాట తీసుకుని 3 ప్రక్రియలు ఎలా ఉంటాయో చూద్దాం. ఒక చిరంజీవి పాట తీసుకుని నచ్చింది మల్లె చెండు, నవ్వింది గర్ల్ ఫ్రెండ్ పాట ఒక హరిదాస్ పాడితే ఎలా ఉంటుంది? హరిదాస్ పాడితే ఎలా ఉంటుంది? అసలు సినిమా పాట ఎలా ఉంటుందో తెలుసా ఎవరికైనా? పాడు చెప్పు. నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నవ్వింది మళ్ళీ చెండు, దొరికేరా మజా ఉందా ఛాన్స్. ఓకే, ఇలా ఉన్న పాటనే హరిదాస్ పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. నచ్చింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికేరా మజా ఛాన్సు, జరుపుతో భలే రొమాన్సు, యోరేడా సకామిక ఇప్పుడు ఇదే బుర్రకథ అర్థం ఎలా చెప్తాడు? బుర్రకథ అంటే మధ్యలో ఉంటారు, పక్కన మంత్రులు ఇద్దరు పడేదాడు. ఆ తాళానంటే బయటముడా దై మేళబడాన ఈ తాళాన ఆ నచ్చింది మళ్ళీ చెండు పడిబడి మెచ్చింది గర్లు ఫ్రెండ్ పడిబడి గరికి రామదాగా ఛాన్సు పడిబడి జరుగోపలే రొమాన్స్ పడిబడి ఆవిక ఆతకామి కాని ముద్దు తీరేదాకా దై మేళబడాన ఈ తాళాన ఇదే వరకు పౌరాణిక ఆర్టిస్ట్ ఇస్తే ఆయన చెప్తాడు. అటు లైన్ అర్జున నచ్చింది మల్లె చెండు, మెచ్చింది నీ గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్సు,
ఉంటాడు రోజు ఒకటే పాడుతూ ఉంటాడు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని పాడుతూ ఉంటాడు. సో రోజు ఇదే పాడేసరికి ఆయనకి ఎవరు డబ్బులు ఇవ్వరు అనమాట. సరే ఇలా అయితే కష్టం అని చెప్పేసి ఒక సినిమా పాట తీసుకుంటాడు. సినిమా పాట తీసుకుని దాన్ని ఆ ట్యూన్లో కట్టి పాడుతుంటాడు అనమాట, డబ్బులు వస్తాయని. అది ఏం పాట సెలెక్ట్ చేసుకున్నట్టే హిందూ వదన కుందరదా అని పాట హిందూ వదన కుందరదా మందగమన మధురవచన గగన జగన సొగసులన్నవి అన్న పాటని ఈ రామనామం స్టైల్లో మార్చి పాడుతుంటాడు. ఎలా ఉంటుంది చూడండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము హిందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన సొగసులనవే ఐ లవ్ యూ అమా. కలెక్షన్లు ఎలా ఉంటాయి మీరు సో చివరిగా ఘంటసాలది, ఇది ఆయన ప్రైవేట్ ఆల్బమ్లో కాదు కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్, చికాగోలో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు పాడిన పాట బీద పూజ అని కరుణశ్రీ రాసిన పాట. ఎంజాయ్ బాగా. పుట్టబోయేటి పుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెలలూరు కలువ దోసిళ్లతో లతల కుమారాకులతికి అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి తెలవారకుండ మొక్కలలోన చొరబడి వింత వింత సొగసులు నింపి నింపి తిరిగేలేని విశ్వ సంసారమందు అలసిపోయితివేమో దేవాది దేవ దేవాది దేవ. ఒక నిమిషము కనులు పోయుదువుగా నిరమ్ము రమ్ము తెరచితి నాకు సమర్పించుకుంటి కూర్చుండమా ఇంట కురిచిలు లేవు నా ప్రణయాంగమే సమర్పించుకుంటి పాద్యముకు మా ఇంట మన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనేది ఎందుకంటే పాలు లేవు నా ప్రేమాంజలి నీకు సమర్పించుకుంటి నైవేద్యమిడమాకు నారికేళము లేదు నా హృదయమే చేతి కందిపనుంటి లోటు రానియనీకు రమ్ము దయం చేయు ఆత్మపీఠము పైకి అమృత ఝరి చిందు నీ పదాంకమందు కోటి స్వర్గాలు చిందించుకొనుచు తండ్రి తండ్రి పాఠశాల గారు నవరసాలు ప్రదర్శిస్తారు. నవరసాలు చప్పట్లో చాలా నవరస నటన సర్వం చాలా క్లుప్తంగా ముగిస్తారు, మీకు నీరసం రాకుండా. సభకి నమస్కారం. పడుకుంటావా? ఇంకా ప్రత్యేకంగా ఒకళ్ళంటే ఎవరు మీరందరూ కూడా కొంచెం నిద్రావస్థలో ఉన్నారంటే ఒక డైలాగ్ చెప్పి నవరసాలకు వెళ్తాం. మీరు కూడా ఈ మైసూరులో తీసుకుంటారు. అందులో ఈ అభిజాత్యమునందు దృష్టి సారింపగా, ఇది ఒక్కటే డైలాగు, ఒక నిమిషం ఉంటుంది, కొంచెం ఓపికగా ఉండండి. అభిజాత్యమునందు దృష్టి సారింపగా ఆత్మ గౌరవమునందు గురి నిల్పగా
తుదకు సార్వభౌమ పదముడైన మదితలంపక నేనెట్టి అవ్యక్తాలోచనబడి కొట్టుకొస్తున్నాడు. నవఖండ భూమండలాధిప మొగడు తన గడిత మణిగడ నిరంతర నీరాజిత నిజపాత పంకేలుకున్నరై సింధురాజ చతుష్టయ పరివేష్టిత వసుంధరాధార ధూర్పకుండనై పరరాజ మద సంవరణ భీకర భుజాబల సమగ్రుండనై అభిమానధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనములు ఒక్క వెట్టనెత్తి వచ్చిన ఒక్కడి పొందాలి ప్రచండ ప్రతాప ప్రభా విభాగితులకు మూర్ఖులు సోదరులకు అక్కడుండనై చండతర పరాక్రమజ్ఞమై ఇదంత విశ్రాంత సత్యశో విలసితమై అభిమాన వారి బలియక్కులమై నిష్కలంకమై జగమ్మున పేరు బిడ్డగండ సుక్షత్రియ వంశములు జనించి అనేక శౌహిణీశము సమూహముల గజనాదులకు నాకు ఈ ప్రపంచంలో అయ్యేది అసాధ్యము. ఇది కొంచెం వీరరసం. భక్తి రసంలో దీనికి క్వైట్ ఆపోజిట్. కండరాలు ఒప్పటం కానీ గొంతు చించుకోవడం కానీ ఏమీ ఉండదు. భక్తికి మించినటువంటి జ్ఞానం లేదు అసలు. భక్తి రసంలో నిజంగా శ్రీకృష్ణులా పడుకుని ఉంటాడు. అప్పుడు ఆయన ఎంట్రన్సే, అర్జునుడి యొక్క ఎంట్రన్సే చాలా భక్తిభావంగా ఎలా చేస్తాడో భక్తి రసం చూపిస్తాడు. అంటే భక్తినామం కలిగేసి భక్తికి మించినటువంటి రసం లేదు. అవి రాగానే పడుకుని ఉంటాడు కదా, వెంటనే ఆయన పాదాలు చూడగానే అర్జునుడికి ఎక్కలేని భక్తి వస్తుందన్నమాట. ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీల పంకులకు యవ్వాని పదతుడు నిప్పుచ్చు తత్సన్నిధిష్టూడి భవంగు భవలుగా దైవారగా వించి నా తొలి జన్మమున గూడు పాపములు ఆందోళింపగ చేసదం ఆందోళింపగా చేసదం. క్రోధం ఎలా ఉంటుంది? క్రోధం దీనికి జస్ట్ ఆపోజిట్ అనమాట. క్రోధంలో ఈ విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమానికి హరిశ్చంద్రుడు వచ్చినటువంటి విషయం తెలుస్తుంది. వెంటనే విశ్వామిత్రుడు ఊరైపోయేసి అక్కడ వచ్చి అనుకుంటాడు, ఓరి అపాత్ర విశ్వామిత్ర, మా అనుమతి లేకుండా ఆశ్రమంలో అడుగుంటే నీకెవరు అధికారం వస్తుందిగా? నీ తపోబల సంపన్నుడు మాయదురా నీ తపస్సు. బలగర్వం కన్ను కానగా దురాత్మ నీచ రాజాధమ బలగర్వమున కన్ను కానగా ఇట నీ వారెల్లను చేరి మాలలిత్వజ్ఞాన లతా వితానముల నెల్లందలుచి గగోలుగా ఫలవృక్షముల సొంపడలోచి కుసుమవ్రాతములను తాల్చి కావలులై మా హరినాథకములను పదింపక చూడ ఎట్లో వచ్చితో తన్ని మరీ చేస్తాం అన్నమాట. అది క్రోధం. ఇకపోతే దుఃఖరసం. ఇంత చూసినప్పుడు నిజంగా ఎవరికి ఇష్టం దుఃఖరసం, కానీ చూపించక తప్పదు. హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటూ అనేక సార్లు తిరుగుతూ ఉంటాడు. అది ఎల్లకాలం ఉన్నది, ఏ గవర్నమెంట్ వచ్చినా అదేను. హెడ్ మాస్టర్ గారు చాలా సార్లు చెప్తాడు, చెప్తే ఆ కాగితం ఇవ్వరు వాళ్ళు. డబ్బులు తీసుకురా అని ఏడ్పిస్తూ ఉంటారు. ఇప్పుడు చివరికి చాలా బాధల్లో ఉంటాడు. ఇప్పుడు కూడా కాగితాలు లేవు, తీసుకురా అంటారు. ఎక్కడి నుంచి తీసుకుంటారు బాబు? ఇంకా 2 రోజుల్లోనే మా అమ్మాయిని ముహూర్తం నిశ్చయమైంది బాబు. మీరు డబ్బు ఇవ్వాలి, నేను తీసుకువెళ్ళి నాకు వివాహం చేయాలి. లేకపోతే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది బాబు. అన్ని సవ్యంగా ఉంటాయి, అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ రోజుల్లో పీటల మీద పెళ్లి ఆగిపోతే మళ్ళా మా అమ్మాయిని వివాహం కష్టం బాబు. నీకు తోచినంత డబ్బిస్తారు, నా కాగితాలు నమ్మకాన్ని పరేయండి బాబు. నా కాగితాలు నమ్మకాన్ని పరేయండి. ఇది దుఃఖరసం.
చెప్పట్లేదు ఒక్కసారి తెలుస్తుంది లేకపోతే హాస్యరసం అందరికి కావాల్సింది హాస్యరసం. చాలా మంది ఇది టానిక్ అని అదని ఇదని ఏదో చెప్తుంటారు. హాస్యం లేని అసలు జీవితమే లేదు. ఏదో నటుడిని ఇది కాకుండా కూడా మామూలుగా కొన్ని జోకుల ద్వారా హాస్యం చెప్పొచ్చు. అసలు నవ్వు ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పొచ్చు. చాలా ఉంటుంది అనమాట. ఇది పిచ్చికాయడం అంటారు. పిచ్చికాయడం వాటి బండ వీడిని పలకరించాడు. ఏడుస్తున్నాడు. ఇక ఇక విలన్నవ్వు మిగిలిన ఈ విలన్నవ్వు తెలిసింది. ఇక ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు. సగం నవ్వాలా వద్దా? ఇంకోటి ఇలా ఇంకోటి నవ్విలా ఉంటుంది అన్నమాట. వాయించంటే నవ్వరు. వాడు సచ్చాడన్నమాట. రకరకాల నవ్వులు చాలా. జోకులు కూడా చెప్తే నవ్వించుకోవచ్చు. ఆఫీస్ నుంచి వచ్చాడు ఆయన గారు. ఇది కూడా వెళ్ళింది. మా ఇల్లు వచ్చింది. ఏమిటి ఇలా చేస్తున్నాయి? అవునండి, కూర్చోండి, కాఫీ తాగండి. సరే, ఏమిటి విశేషాలు? అంతా బాగానే ఉన్నారు. ఏమండి ఏం లేదండి, మీ ఫ్రెండ్ ఆ రమేష్కి మా ఫ్రెండ్ కాచాయితో మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. కాబట్టి ఏమండి కాచాయి రసిదండి. అమ్మో, మీకు తెలియదు దాని సంగతి. ఎట్లే కట్టానే ఉంటుంది. మీరు ఎట్టయినా చెప్పి ఈ పెళ్లి జరగకుండా చూడండి. ఈయన అంటాడు, why should I go? Why should I go? He has come to my rescue. Nobody has come to my rescue. Why should I go? హాస్యం చెప్పుకుంటే సో ఈ స్వల్ప వ్యవధిలో ఈ కాస్త తీసుకుని మీ అందరినీ కూడా సెలవు మీ రౌండ్లు కావునా అయిపోయినాయా? అయిపోయినాయా? అయిపోయినాయి. జంట విజేతలు ఎంఎస్ రామారావు